పరచబడదాం. లోకములో అంటుకున్న శోధనలని ఆరాధనలు తొలగిపోవును గాక. ఆత్మ లేని వారు ఆత్మతో నింపబడుదురు గాక. ఆత్మను పొందుకున్నప్పుడు శక్తిని పొందుకుంటారని వాక్యం చెప్పినట్టు బలమైనటువంటి దేవుని ఆత్మ సంచరించును గాక. మనతో ఉండును గాక, మనలో ఉండును గాక. ఆత్మ స్పందన మనందరము కలిగి తండ్రిని ఆరాధించుదాం. శరీరముతో కాక హృదయములో నుండి ఆత్మదాహముతో తండ్రిని ఆరాధించుదాం. హల్లెలూయా. రెండు చేతులు తొందర గట్టిగా ప్రతి ఒక్కరు నోరు స్తోత్రమయ్యా. పిలవండి అందరూ. యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. బలమైన దేవుడు, ఘనమైన తండ్రివయ్యా. భూమిని ఆకాశము జ్ఞానంతో కొలిసిన దేవుడివి తండ్రి. సర్వశక్తివంతుడివి. భూమిని శూన్యముగా వేలాడదీసిన దేవుడివి నాయన. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఆత్మదేవా మమ్మల్ని రగిలించండి. పరిశుద్ధాత్మదేవా నీ సన్నిధి మాతో ఉంచండి నాయన. ఈ రాత్రిని సన్నిధిని అనుభవించి మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ రాత్రిని బలాన్ని పొందుకొని వెళ్ళాలయ్యా. ఎక్కడ ఆత్మీయ జీవితంలో బలహీనపడ్డాము, ఎక్కడ పాపానికి దాసులు అయ్యాము తండ్రి, ఎక్కడ ప్రార్థన జీవితాన్ని కోల్పోయాము తండ్రి, మా మనసు హృదయం ఎక్కడ పాపం ఆశించి బ్రతుకుతుందో ఈ రాత్రి అవన్నీ కొట్టివేయబడాలి దేవా. పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధతను మేము కలిగి నూతనంగా ఈ రాత్రి నేను ఆరాధించుటకు తండ్రి శక్తి కావాలి, శక్తి కావాలి, బలము కావాలయ్యా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం గలమెత్తి నీ కీర్తినే చాటి నజరేయుడా నా యేసయ్యా. హృదయపూర్వకంగా ఆత్మదేవా ఈ సంచారం జరుగును గాక తండ్రి. ఆత్మ లేనివాడు నా వాడు పరవరి దినాల్లో మేము అందరం ఆత్మతో నడిపించబడాలయ్యా. ఆకాశ గగనాలను ఈ జగత్తు కొలచెదెవి, ఆకాశ గగనాలను ఈ జగత్తు కొలచెదెవి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటి నజరేయుడా నా యేసయ్యా. దేవుడు అయ్యా, జనమంలో పడి నిన్ను వెళ్ళినా నన్ను ఏమి చేయవు తండ్రి. అయ్యా అంత గొప్ప కరుణ కటాక్షం మా మీద చూపుడు